స్టూడెంట్స్, ఈరోజు మనం క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని నేర్చుకుందాం. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మొట్టమొదటిసారిగా గాసన్ అనే ఆర్థికవేత్త 1854 సంవత్సరంలో ప్రతిపాదించాడు. దీనిని జీవన్స్ అనే ఆర్థికవేత్త గాసన్ యొక్క మొదటి సూత్రంగా పేర్కొన్నాడు. ఆ తర్వాత మార్షల్ దీనిని క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని పేరు పెట్టి వ్యాప్తిలోకి తీసుకువచ్చినాడు. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. ఆ నిర్వచనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈ విధంగా నిర్వచించారు. ద అడిషనల్ బెనిఫిట్ విచ్ ఏ పర్సన్ derives from a given increase of his stock of a thing diminishes with every increase in the stock that he already has. The additional benefit which a person derives from a given increase of his stock of a thing diminishes with every increase in the stock that he already has. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తు నిల్వకు మరింత వస్తు పరిమాణాన్ని చేర్చుకుంటూ పోతే ఆ అదనపు వస్తు రాశి వల్ల అతనికి సంక్రమించి అదనపు ప్రయోజనం క్షీణిస్తుంది. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తు నిల్వకు మరింత వస్తు పరిమాణాన్ని చేర్చుకుంటూ పోతే అదనపు వస్తువు రాశి వల్ల అతనికి సంక్రమించి అదనపు ప్రయోజనం క్షీణిస్తుంది. క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని కేఈ బోల్డింగ్ ఈ క్రింది విధంగా నిర్వచించాడు. యాజ్ ఏ కన్జ్యూమర్ ఇంక్రీజెస్ ద కన్జంప్షన్ ఆఫ్ ఎనీ వన్ కమోడిటీ కీపింగ్ కాన్స్టెంట్ ద కన్జంప్షన్ ఆఫ్ ఆల్ అదర్ కమోడిటీస్ ద మార్జినల్ యూటిలిటీ ఆఫ్ వేరియబుల్ కమోడిటీ మస్ట్ ఈవెన్చువల్లీ డిక్లైన్. యాజ్ ఏ కన్జ్యూమర్ ఇంక్రీజెస్ ద కన్జంప్షన్ ఆఫ్ ఎనీ వన్ కమోడిటీ కీపింగ్ కాన్స్టెంట్ the consumption of all other commodities, the marginal utility of the variable commodity must eventually decline. ఇతర వస్తువుల వినియోగాన్ని స్థిరంగా ఉంచి ఒక వినియోగదారుడు ఏ వస్తువునైనా అధికంగా వినియోగిస్తూ పోతే తప్పనిసరిగా చివరికి ఆ వస్తువు ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. ఇతర వస్తువులు వినియోగించకుండా స్థిరంగా ఉంచి ఒక వినియోగదారుడు ఏ వస్తువునైనా అదనంగా వినియోగిస్తే తప్పనిసరిగా చివరికి ఆ వస్తువు ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. క్షీణోపాంత అర్థం. మీనింగ్ ఆఫ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్న వస్తురాశిని పెంచుతూ పోతుంటే అదనపు యూనిట్ వల్ల లభించే అదనపు లేదా ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్న వస్తురాశిని పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ అదనపు యూనిట్ వల్ల లభించే అదనపు లేదా ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం వస్తు పరిమాణానికి తృప్తికి మరియు ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం వస్తు పరిమాణానికి అంటే వస్తువు యొక్క యూనిట్లకు ఆ వస్తువు యూనిట్ల వల్ల వచ్చే ఉపాంత ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. స్టేట్మెంట్ ఆఫ్ ద లా. ఇఫ్ ఏ పర్సన్ గోస్ ఆన్ ఏ కన్జ్యూమింగ్ మోర్ అండ్ మోర్ యూనిట్స్ ఆఫ్ ఏ కమోడిటీ ద అడిషనల్ యూటిలిటీ హీ డెరైవ్స్ ఫ్రమ్ ద అడిషనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కమోడిటీ గోస్ ఆన్ డిమినిషింగ్. ఒక వినియోగదారుడు ఒక వ్యక్తి ఒక వస్తువును అదనంగా ఉపయోగించడం వలన ఆ అదనంగా ఉపయోగించడం వలన వచ్చిన అదనపు ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఈ క్రింది ప్రమేయాలపై ఆధారపడి ఉన్నవి. ఆ ప్రమేయాలు ఇవి. ఒకటి, అందులో మొట్టమొదటి రేషనాలిటీ. క్షీణోపాంత ప్రయోజన సూత్రంలో ఉన్న మొట్టమొదటి ప్రమేయం వినియోగదారుడు హేతువాదిగా ఉండాలి. అంటే వినియోగదారుడు హేతువాది అయి ఉండాలి. వినియోగదారుడు తను
చేసిన ప్రతి రూపాయి నుండి గరిష్ట సంతృప్తి పొందే విధంగా ఉండాలి. రేషనల్ బిహేవియర్, తన ప్రవర్తన రేషనల్ బిహేవియర్ అయి ఉండాలి. 2. కార్డినల్ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ. ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవగలగాలి. అంటే యూటిల్స్ రూపంలో, యూనిట్ల రూపంలో కొలవగలిగి ఉండాలి. సపోజ్ మనం కార్డినల్ సంఖ్యా రూపంలో కొలవగలగాలి. కార్డినల్ సంఖ్యలు అంటే ఇక్కడ సంఖ్యలు 1, 2, 3, 4 అనే సంఖ్యల రూపంలో ప్రయోజనాన్ని కొలవగలిగి ఉండాలి. నెక్స్ట్ ఇండిపెండెంట్ యూటిలిటీ. ఇండిపెండెంట్ అంటే వస్తువు యొక్క ప్రయోజనం ఆ వస్తువుపై మాత్రమే ఆ వస్తువు యొక్క ప్రయోజనం స్వతంత్రంగా ఉండాలి. ఇతర వస్తువుల యొక్క ప్రయోజనం ఈ వస్తువుని ఏ విధంగా ప్రభావితం చేయకుండా ఉండాలి. ప్రభావితం చేయకుండా ఉండాలి. అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల యొక్క ప్రయోజనము ఈ వస్తువుపై ఎటువంటి ప్రభావము చూపెట్టకూడదు. నెక్స్ట్ కాన్స్టెంట్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ. ద్రవ్య ఉపాంత ప్రయోజనము స్థిరంగా ఉండాలి. ద్రవ్య ఉపాంత ప్రయోజనము స్థిరంగా ఉండాలి. ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉండాలి. అంటే ఒక వస్తువును వినియోగించడం వలన ఆ వస్తువు వల్ల పొందిన అదనపు ప్రయోజనము ధరకు సమానంగా ఉండాలి. హోమోజీనియస్ ఆఫ్ గూడ్స్ అంటే సజాతీయమైన వస్తువులన్నీ సజాతీయంగా ఉండాలి. అంటే వాసన, రంగు, రుచి, వాసన రూపంలో అన్ని వస్తువులు సజాతీయంగా ఉండాలి. నెక్స్ట్ యూనిఫామ్ సైజ్ ఆఫ్ గూడ్స్. అంటే యూనిఫామ్ సైజ్ ఆఫ్ గూడ్స్ మనం వినియోగించే వస్తువులన్నీ ఒకే విధంగా, ఒకే పరిమాణంలో, ఒకే సైజును కలిగి ఉండవలెను. నో టైమ్ లాగ్. మనం వినియోగించే వస్తువులు వెనువెంటనే ఉపయోగించవలెను. ఎటువంటి కాల వ్యవధి ఉండకూడదు. సపోజ్ మన ఎగ్జాంపుల్ ఈ కాల వ్యవధి గురించి చూసినట్లయితే మనం మొట్టమొదటిగా పొద్దున్నే తిన్న యాపిల్కు ప్రయోజనం, ఆ వెనువెంటనే తిన్నట్లయితే ఆ అదనంగా తిన్న యాపిల్కు యొక్క మొత్తం ప్రయోజనము తక్కువగా ఉంటుంది. అదే ఉదయం తిన్న యాపిల్, అదేవిధంగా మనం సాయంత్రం కొంతకాల వ్యవధి తర్వాత తిన్నట్లయితే మొట్టమొదటిగా తిన్న యాపిల్కు ప్రయోజనం ఎంత ఉంటుందో, ఉదయం తిన్న యాపిల్కు ఎంతైతే ప్రయోజనం ఉన్నదో సాయంత్రం కూడా అంతే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మనం ఏ విధమైన కాల వ్యవధి లేకుండా ఉండాలి. మనం వినియోగించే వస్తువుల మధ్య కాల వ్యవధి ఉండకూడదు. నెక్స్ట్ డివిజబుల్ కమోడిటీని విభజించే విధంగా ఉండాలి. సంఖ్యారూపంలో కొలవగలిగే విధంగా ఉండాలి. విభజించే విధంగా ఉండాలి. వస్తువులు మరీ పెద్దవిగానో మరీ చిన్నవిగానో ఉండకూడదు. మరీ పెద్దగా ఉన్నట్లయితే మనం వస్తువులను విభజించడానికి అవకాశం లేకుండా ఉన్నట్లయితే వాటి ద్వారా వచ్చు అదనపు ప్రయోజనము మనము ఎంత ఉన్నదని మనం కొలిచే అవకాశము ఉండదు. నో చేంజ్ ఇన్ కన్జ్యూమర్ బిహేవియర్. వినియోగదారుని ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండకూడదు. అంటే వినియోగదారుని అభిరుచులు అలవాట్లలో మార్పు, ఫ్యాషన్లో మార్పు ఉండకూడదు. నెక్స్ట్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద మార్కెట్. వినియోగదారుడికి మార్కెట్కు సంబంధించిన పరిపూర్ణమైన సమాచారంను కలిగి ఉండాలి. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రంను ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకుందాం. టోటల్ యూటిలిటీ అండ్ మార్జినల్ యూటిలిటీ. యూనిట్ ఆఫ్ ఎక్స్ అనే వస్తువులని తీసుకున్నాము. అదేవిధంగా టోటల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ. ఇప్పుడు మనం ఎక్స్ అనే ఒక వస్తువుని తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం 40, అదేవిధంగా ఉపాంత ప్రయోజనము 40. అదేవిధంగా రెండో వస్తువును తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనము 70, ఉపాంత ప్రయోజనము 30గా ఉన్నది. అదేవిధంగా మూడో వస్తువుని తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనము 90,
ఉపాంత ప్రయోజనము 20గా ఉన్నది. అదేవిధంగా 4వ వస్తువుని తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం 100, ఉపాంత ప్రయోజనము 10. అదేవిధంగా 5వ వస్తువుని తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం 100, ఉపాంత ప్రయోజనము శూన్యంగా ఉన్నది. 6వ వస్తువును తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం 90, అదేవిధంగా ఉపాంత ప్రయోజనము -10గా ఉన్నది. సో ఇక్కడ ఒకసారి మనం పరిశీలించినట్లయితే మొత్తం ప్రయోజనం ఎలా వస్తుంది? మొత్తం ప్రయోజనం ఎలా వస్తుందంటే ఒక వస్తువు యొక్క యూనిట్స్ దానివల్ల వచ్చిన ప్రయోజనాన్ని గుణించినట్లయితే మనకు మొత్తం ప్రయోజనం వస్తుంది. అదేవిధంగా రెండవ వస్తువును ఉపయోగించడం వలన వచ్చిన యూనిట్స్కు 40+30 చేసినట్లయితే మనకు 70 యూనిట్లు వస్తున్నది. సో ఇప్పుడు మనం అదనంగా ఉపాంత ప్రయోజనం అంటే ఒక వస్తువును అదనంగా ఉపయోగించడం వలన మొత్తం ప్రయోజనంలో వచ్చిన మార్పు బై ఆ అదనంగా ఉపయోగించిన వస్తువుల మార్పుతో భాగించినట్లయితే మనకు ఉపాంత ప్రయోజనం వస్తుంది. సో 40లో అంతకుముందు మనం 0 వస్తువులని అనుకుంటే 40లో నుంచి 0 తీసేస్తే 40 వస్తుంది. అదేవిధంగా రెండవ వస్తువును ఉపయోగించడం వలన మనకు 70 యూటిల్స్ ప్రయోజనం వచ్చింది. సో 70లో నుంచి 40 తీసేసినట్లయితే ఉపాంత ప్రయోజనం మనకు 30 వస్తుంది. అదేవిధంగా 30 యూనిట్లను ఉపయోగించినప్పుడు మొత్తం ప్రయోజనము 90 యూటిల్స్. ఆ 90 యూటిల్స్లో నుండి 70 యూటిల్స్ను తీసేసినట్లయితే మనకు 20 వస్తుంది. అదేవిధంగా 4వ వస్తువును ఉపయోగించినప్పుడు 100లో నుంచి 90 తీసేస్తే మనకు 10 వస్తుంది. అదేవిధంగా 5వ వస్తువును ఉపయోగించినప్పుడు 100 యూనిట్ల నుండి 100ని తీసేస్తే 0 వస్తుంది. అదేవిధంగా 6వ వస్తువును వినియోగించినప్పుడు మొత్తం ప్రయోజనం 90, అందులో నుంచి 100 తీసేస్తే మనకు -10 వస్తుంది. సో ఈ పై పట్టికను పరిశీలించినట్లయితే మొత్తం ప్రయోజనం 5వ వస్తువును ఉపయోగించే వరకు మొత్తం ప్రయోజనము తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. ఉపాంత ప్రయోజనము క్రమంగా క్షీణిస్తుంది. 5వ వస్తువు దగ్గర మొత్తం ప్రయోజనము గరిష్టమయ్యి ఉపాంత ప్రయోజనము శూన్యమైనది. అదేవిధంగా 6వ వస్తువు దగ్గర మొత్తం ప్రయోజనము తగ్గి ఉపాంత ప్రయోజనము రుణాత్మకమైనది. కాబట్టి హేతువాదైన వినియోగదారుడు తాను మొదటి స్టేజ్ దగ్గరనే అంటే మొత్తం ప్రయోజనము తగ్గుతున్న రేట్లో పెరుగుతున్నప్పుడు తన వినియోగాన్ని ఆపకుండా 5వ యూనిట్ దగ్గర అంటే మొత్తం యూనిట్లు గరిష్టమై ఉపాంత ప్రయోజనం శూన్యమైన దగ్గర తన వినియోగాన్ని ఆపవలెను. లేనట్లయితే 6వ వస్తువును ఉపయోగించినట్లయితే తనకు కలుగు అదనపు ప్రయోజనము రుణాత్మకంగా ఉంటుంది. ఈ మొత్తం ప్రయోజనమునకు ఉపాంత ప్రయోజనముకు సంబంధం ఎలా ఉన్నది అనేది ఈ క్రింది విధంగా ఉన్నది. When total utility increases at diminishing rate, the marginal utility falls. ఎప్పుడైతే మొత్తం ప్రయోజనము తగ్గుతున్న రేట్లో పెరుగుతుందో మార్జినల్ యూటిలిటీ క్రమంగా క్షీణిస్తుంది. వెన్ టోటల్ యూటిలిటీ ఈజ్ మ్యాక్సిమం, మార్జినల్ యూటిలిటీ ఈజ్ 0. ఎప్పుడైతే మొత్తం ప్రయోజనము గరిష్టమవుతుందో ఉపాంత ప్రయోజనము శూన్యంగా ఉన్నది. వెన్ టోటల్ యూటిలిటీ డిక్రీజెస్, మార్జినల్ యూటిలిటీ బికమ్స్ నెగిటివ్. ఎప్పుడైతే మొత్తం ప్రయోజనము క్షీణించిందో ఉపాంత ప్రయోజనము రుణాత్మకంగా ఉన్నది. దీనిని ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేట్లో పెరుగుతున్నది. మొదటి స్టేజ్లో తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది, ఉపాంత ప్రయోజనము క్షీణిస్తూ ఉన్నది. అదేవిధంగా రెండో స్టేజ్లో మొత్తం ప్రయోజనము గరిష్టమయ్యి ఉపాంత ప్రయోజనం శూన్యంగా ఉన్నది. అదేవిధంగా మూడో స్టేజ్లో మొత్తం ప్రయోజనము తగ్గి ఉపాంత ప్రయోజనము రుణాత్మకంగా ఉన్నది. దీన్ని ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా వివరించవచ్చు. సో OX అక్షంపై
x వస్తువు యొక్క పరిమాణంను OY అక్షంపై మొత్తం ప్రయోజనము ఉపాంత ప్రయోజనమును తీసుకున్నాము. సో వస్తువులు 0, 1, 2, 3, 4, 5, 6 యూనిట్లను తీసుకున్నాము. అదేవిధంగా మొత్తం ప్రయోజనం ఉపాంత ప్రయోజనం 0, 20, 40, 60, 80, 100. ఒక వస్తువును మొదటి వస్తువును తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం ఉపాంత ప్రయోజనము సమానంగా ఉన్నది. ఎక్కడంటే 40 అనే ఒకటో వస్తువు దగ్గర మనకు మొత్తం ప్రయోజనము ఉపాంత ప్రయోజనము స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రెండవ వస్తువు ఉన్నప్పుడు మొత్తం ప్రయోజనము 70 అయ్యి ఉపాంత ప్రయోజనం 30 ఉపాంత ప్రయోజనము తగ్గింది. అదేవిధంగా మూడవ వస్తువు ఉన్నప్పుడు మొత్తం ప్రయోజనం పెరిగి ఉపాంత ప్రయోజనం క్రమంగా తగ్గుతూ ఉన్నది. నాలుగవ వస్తువును ఉపయోగించినప్పుడు మొత్తం ప్రయోజనము పెరిగి ఉపాంత ప్రయోజనము తగ్గుతూ ఉన్నది. ఐదవ వస్తువు దగ్గర మొత్తము ప్రయోజనము గరిష్టమై మొత్తము ప్రయోజనము 100 యూనిట్ల గరిష్టమయ్యి ఉపాంత ప్రయోజనము శూన్యంగా ఉన్నది. ఎప్పుడైతే ఉపాంత ప్రయోజన రేఖ x అక్షాన్ని ఖండిస్తుందో అక్కడ ఉపాంత ప్రయోజనం శూన్యంగా ఉండి మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ హేతువాది అయిన వినియోగదారుడు తన వినియోగాన్ని ఇక్కడ ఆపవలసి ఉంటుంది. ఈ పాయింట్ని OQ పాయింట్ని దాటి వినియోగించినట్లయితే అంటే వినియోగదారుడు 6వ వస్తువులను వినియోగించినట్లయితే మొత్తం ప్రయోజనము క్షీణించి ఉపాంత ప్రయోజనం రుణాత్మకంగా ఉంటుంది. కాబట్టి హేతువాది అయిన వినియోగదారుడు తాను గరిష్ట సంతృప్తి పొందాలనుకుంటున్నాడు కాబట్టి గరిష్ట సంతృప్తిని పొందాలనుకుంటున్నాడు కాబట్టి తాను తన వినియోగాన్ని 5వ యూనిట్ దగ్గర ఆపవలెను. లేనట్లయితే ఉపాంత ప్రయోజనం రుణాత్మకంగా ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ను లిమిటేషన్స్ ఆఫ్ ద లా. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ క్రింది పరిమితులను కలిగి ఉన్నది. రేర్ అండ్ క్యూరియస్ థింగ్స్ అంటే రేర్ అసాధారణ వస్తువుల విషయంలో, క్యూరియస్ కలిగి ఉన్న వస్తువుల విషయంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రము పనికిరాదు. ఎందుకంటే రేర్ తపాలా బిల్లలు కానీ రేర్ స్టాంప్ కలెక్షన్ కానీ మనం రేర్ వస్తువులను సేకరించే విషయంలో అవి పొందడం వలన ఉపాంత ప్రయోజనం పెరుగుతుంది కానీ తగ్గడం ఉండదు. కాబట్టి ఇది క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి పరిమితిగా చెప్పవచ్చును. నెక్స్ట్, గూడ్స్ ఆఫ్ డిస్ప్లే. మన్నికైన వస్తువుల విషయంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం పనికి రాదు. ఎందుకంటే మన్నికైన వస్తువులను కొన్ని కాలాల వరకు ఉంచి ఆ తర్వాత వినియోగించడానికి అవకాశం ఉంటుంది. కానీ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఏం చెప్తుంది? క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం వస్తువులను వెనువెంటనే ఉపయోగించవలను. కానీ మన్నికైన వస్తువుల విషయంలో మనం కొన్ని రోజులను ఉంచుకొని ఆ తర్వాత వినియోగించడం జరుగుతుంది. అందువలన ఈ మన్నికైన వస్తువుల విషయంలో క్షీణోపాంత ప్రయోజనము పనికిరాదు. నెక్స్ట్, కన్జంప్షన్ ఆఫ్ పబ్లిక్ గూడ్స్. ప్రజా వస్తువుల విషయంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రము పనికిరాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పార్కులను ఎక్కువగా ఏర్పాటు చేసినట్లయితే ఎక్కువ మంది ఎక్కువ ప్రయోజనం పొందడానికి అవకాశం ఉన్నది. కానీ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం ఏదైనా వస్తువును ఎక్కువగా ఉపయోగించినట్లయితే క్రమంగా ఉపాంత ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. కానీ పబ్లిక్ వస్తువుల విషయంలో ఈ పరిమితి ఉన్నది. నెక్స్ట్, ఇంటాక్సికెంట్స్ అంటే డ్రగ్స్ విషయంలో మనం మెడిసిన్స్ ఉపయోగించే కొద్దీ మనం యొక్క వ్యాధి తీవ్రత తగ్గుతూ ఉంటుంది. కానీ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం మనం ఉపయోగించే కొద్దీ ఆ వస్తువు వల్ల క్రమంగా లభించే అదనపు ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. ఈ ఇంటాక్సికెంట్కు పరిమితి ఉన్నది. నెక్స్ట్, గుడ్ బుక్స్ అండ్ పోయిటరీ. మనం గుడ్ బుక్స్ను చదువుతున్న కొద్దీ జ్ఞానాన్ని పెంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం ఏంటంటే ఒక వస్తువును అదనంగా ఉపయోగించడం వలన ఉపాంత ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. కానీ
చదువుతున్న కొద్దీ జ్ఞానము పెరుగుతుంది. పోయిటరీ చదువుతున్న కొద్దీ మళ్ళీ ఇంకా ఎక్కువగా రాయటం, ఎక్కువగా చదవడం జరుగుతుంది. దానివల్ల మనం జ్ఞానము పెరుగుతుంది. ఇది కూడా పరిమితిగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ టైం కన్జంప్షన్ ఆఫ్ ఏ కమోడిటీ, మొట్టమొదటిసారిగా వినియోగించే వస్తువుల విషయంలో కూడా క్షీణోపాంత ప్రయోజన సూత్రము పనికి రాదు. నెక్స్ట్ పరిమితులు ఉన్నప్పటికీ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఉపయోగాలు ప్రాధాన్యత చాలా ఎక్కువ, థియరిటికల్గాను మరియు ప్రాక్టికల్గాను ఎక్కువగా ఉన్నది. ఈ డిమాండ్ సూత్ర ఫస్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద లా, బేసిస్ ఆఫ్ ద లా ఆఫ్ డిమాండ్. డిమాండ్ సూత్రానికి మూలం క్షీణోపాంత ప్రయోజన సూత్రం. డిమాండ్ సూత్రం ఏం చెప్తుందంటే, ఒక వస్తువు ధర తగ్గినట్లయితే ఆ వస్తువు వినియోగము, ఆ వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ధర పెరిగినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది. ధరకు డిమాండ్కు విలోమాను సంబంధం కలిగి ఉన్నది. సో ఇప్పుడు మనం ఒక వస్తువు ధర తగ్గినట్లయితే దాని యొక్క డిమాండ్ పెరుగుతుంది. అంటే ఆ వినియోగదారుడు వినియోగించే వస్తువుల యొక్క పరిమాణం పెరుగుతుంది. ఆ వస్తువుల పరిమాణం పెరిగే కొద్దీ వాటి ద్వారా వచ్చే ఉపాంత ప్రయోజనం ధరకు సమానంగా ఉంటుంది. కాబట్టి డిమాండ్ రేఖ ఎప్పుడు ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. కాబట్టి క్షీణోపాంత ప్రయోజన సూత్రం డిమాండ్ సూత్రానికి మూలాధారము. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ థియరీ ఆఫ్ వాల్యూ. ఒక వస్తువు యొక్క విలువను నిర్ణయించడానికి క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఉపయోగపడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాటర్ డైమండ్ పారాడాక్స్. ఇప్పుడు వాటర్కు ఉపయోగిత విలువ ఉన్నది కానీ మంచినీరికి ఉపయోగిత విలువ ఉన్నది కానీ వినిమయ విలువ లేదు. అదేవిధంగా వజ్రానికి వినిమయ విలువ ఉన్నది కానీ ఉపయోగిత విలువ లేదు. ఎందుకంటే నీరు విరివిగా సమృద్ధిగా లభించడం వలన నీటి యొక్క ఉపాంత ప్రయోజనం శూన్యంగా ఉన్నది. అదేవిధంగా డైమండ్ వజ్రాలు కొరతగా ఉండడం వలన లభించకపోవడం వలన దాని వలన ఆ వజ్రాల వలన కలుగు ఉపాంత ప్రయోజనం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఆ వజ్రాల విలువ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వస్తువును ధరను నిర్ణయించడంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ సర్ప్లస్ కాన్సెప్ట్. మార్షల్ యొక్క వినియోగదారుని మిగులు సిద్ధాంతంకు క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం మొట్టమొదటి వస్తువు ఉపయోగించడం వల్ల మొత్తం ప్రయోజనము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రెండవ వస్తువును ఉపయోగించడం వలన వెంటనే మొత్తం ప్రయోజనం తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా మూడో వస్తువును ఉపయోగించినట్లయితే ఇంకా తగ్గుతూ ఉంటుంది. నాలుగో వస్తువును ఉపయోగించినట్లయితే ఇంకా తగ్గుతూ ఉంటుంది. మొదటి వస్తువుతో కంపేర్ చేసినట్లయితే రెండో వస్తువు వల్ల కలుగు ఉపాంత ప్రయోజనము తక్కువగా ఉంటుంది. ఆ మొదటి వస్తువు యొక్క ఎక్కువగా ఉన్న ఉపాంత ప్రయోజనమే వినియోగదారునికి మిగులుగా ఉంటుంది. సో కన్జ్యూమర్ సర్ప్లస్ వినియోగదారుని మిగులు సిద్ధాంతాన్ని నిర్మించడంలో ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ టు ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఆర్థిక మంత్రికి పన్నులను నిర్ధారణ కోసం క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. మనం ప్రోగ్రెసివ్ ట్యాక్స్ను ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులపై ప్రోగ్రెసివ్ ట్యాక్స్ను విధించడంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ధనికుల దగ్గర ఉన్న ఆదాయంపై ట్యాక్స్ వేయడం వలన ఆ ధనికుడు కోల్పోవు ఉపాంత ప్రయోజనం కంటే పేదవాడు పొందు ఉపాంత ప్రయోజనము అధికంగా ఉండడం వలన సంపద పునఃపంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సోషలిజం. క్షీణోపాంత ప్రయోజన సూత్రం సంపద పునఃపంపిణీకు
ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ధనికుల దగ్గర ఉన్న సంపదను పన్నుల రూపంలో ప్రభుత్వం స్వీకరించి ఆ స్వీకరించిన పన్నులను తిరిగి పేదవాడికి పునఃపంపిణీ చేసే విధంగా క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వెరైటీ ఇన్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. వెరైటీ ఇన్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అంటే ఒక వస్తువుని వినియోగించడం వలన క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఏమని తెలియజేస్తుంది? ఒక వస్తువుని ఉపయోగించడం వలన క్రమంగా ఉపాంత ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. అదేవిధంగా అది క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని చూసినట్లయితే ఇప్పుడు వెరైటీ ఆఫ్ గూడ్స్ అంటే మిక్స్ చేయడానికి, వెరైటీ ఆఫ్ గూడ్స్ను కన్జంప్షన్ చేయడానికి ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఎంతోగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకే వస్తువును ఉపయోగించడం వలన ఉపాంత ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. కానీ వెరైటీ ఆఫ్ గూడ్స్ చూసినట్లయితే, కన్జంప్షన్ చేసినట్లయితే ఆ మొదటి దానికన్నా రెండో దానికి వేరే వస్తువును ఉపయోగించడం వలన మొదటి దానికంటే ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇంపార్టెన్స్ టు ద కన్జ్యూమర్. వినియోగదారుడు తాను గరిష్ట సంతృప్తి పొందే విధంగా క్షీణోపాంత ప్రయోజన సూత్రం తెలియజేస్తుంది. వినియోగదారుడు ఏ విధంగా గరిష్ట సంతృప్తి పొందుతాడు అనేది క్షీణోపాంత ప్రయోజన సూత్రం తెలియజేస్తాడు. తనకు ఉన్న ఏ విధంగా గరిష్ట సంతృప్తి పొందుతాడో క్షీణోపాంత ప్రయోజన సూత్రం తెలియజేస్తుంది. అంటే ఈ సూత్రం అభిలేషణీయమైన వినియోగ స్థాయిని, ఇది ఒక వస్తువు ఉపాంత ప్రయోజనం ధరకు సమానం, వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం ధరకు సమానమైనప్పుడు వినియోగదారుడు గరిష్ట సంతృప్తిని పొందడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని ఒకసారి మనం మళ్ళీ తిరిగి చూస్తే ఒకసారి అవలోకనం చేసుకుందాం. క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మొట్టమొదటిసారిగా గాసన్ అనే సూత్రజ్ఞుడు ప్రతిపాదించాడు. దీని గాసన్ జీవన శాస్త్రీయ ప్రథమ సూత్రంగా పేర్కొన్నాడు. దీన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని పేరు పెట్టి వ్యాప్తిలోకి తీసుకొచ్చినాడు. సూత్రం మార్షల్ ఈ క్రింది విధంగా నిర్వచించాడు. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువు నిల్వకు మరింత వస్తు పరిమాణాన్ని చేర్చుకుంటూ పోతే అదనపు వస్తు రాశి వల్ల అతనికి సంక్రమించే అదనపు ప్రయోజనం క్షీణిస్తుంది. కేఈ బోల్డింగ్ ఈ విధంగా నిర్వచించాడు. ఇతర వస్తువులను వినియోగించకుండా స్థిరంగా ఉంచి ఒక వినియోగదారుడు ఏ వస్తువునైనా అదనంగా వినియోగిస్తూ పోతే తప్పనిసరిగా చివరికి ఆ వస్తువు ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క అర్థం. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్న వస్తురాశిని పెంచుతూ పోతుంటే ఆ అదనపు యూనిట్ వల్ల లభించే అదనపు లేదా ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం వస్తు పరిమాణానికి మరియు ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. Statement of the law చూస్తే, if a person goes on consuming more and more units of a commodity, the additional utility he derives from the additional units of a commodity goes on diminishing. ఒక వ్యక్తి ఒక వస్తువును అదనంగా ఉపయోగించడం వలన ఆ అదనంగా ఉపయోగించిన వస్తువు వల్ల పొందు ఉపాంత ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. సో ఈ ఉపాంత ప్రయోజన సూత్రం ఈ క్రింది ప్రమేయాలపై ఆధారపడి ఉంటుంది. రేషనాలిటీ, వినియోగదారుడు హేతువాది అయి ఉండాలి. కార్డినల్ మెజర్మెంట్ ఆఫ్ యుటిలిటీ, ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవగలిగి కార్డినల్ సంఖ్యారూపంలో కొలవగలిగి ఉండాలి. ఇండిపెండెంట్ యుటిలిటీ, ఆ వస్తువు యొక్క ప్రయోజనం స్వతంత్రంగా ఉండాలి. కాన్స్టాంట్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ, ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉండాలి. హోమోజీనియస్ గూడ్స్, వస్తువులన్నీ సజాతీయంగా ఉండాలి, ఎటువంటి భేదమును ఉండకూడదు. యూనిఫామ్ సైజ్ ఆఫ్ గూడ్స్, వస్తువులన్నీ ఒకే విధంగా ఒకే పరిమాణమును కొలతలను కలిగి ఉండాలి. నో టైమ్ లాగ్, అంటే నో టైమ్ లాగ్, డివిజిబుల్ ఆఫ్ కమోడిటీ,
వస్తువులను విభజించే విధంగా ఉండాలి, అవిభాజ్యంగా ఉండకూడదు. నో చేంజ్ ఇన్ కన్జ్యూమర్ బిహేవియర్, వినియోగదారుని ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండకూడదు. ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద మార్కెట్కు సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని వినియోగదారుడు కలిగి ఉండవలెను. ఈ క్షుణ్ణపాంత ప్రయోజన సూత్రాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకుందాం. యూనిట్స్ ఆఫ్ ఎక్స్, టోటల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ తీసుకున్నాము. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 యూనిట్స్ను వస్తువులను తీసుకున్నాం. అదేవిధంగా టోటల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ, ఒకటో వస్తువును తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం 40 యూనిట్లు, మార్జినల్ యూటిలిటీ కూడా 40 యూనిట్లకు ఉన్నది. రెండో వస్తువును తీసుకున్నప్పుడు మొత్తం యూటిలిటీ 70, అదేవిధంగా మార్జినల్ యూటిలిటీ 30గా ఉన్నది. అదేవిధంగా మూడో వస్తువును తీసుకున్నప్పుడు మొత్తం యూటిలిటీ మొత్తం ప్రయోజనం 90, అదేవిధంగా ఉపాంత ప్రయోజనం 20గా ఉన్నది. నాలుగో వస్తువుని తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం 100, ఉపాంత ప్రయోజనం 10గా ఉన్నది. ఐదో వస్తువు తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం 100, ఉపాంత ప్రయోజనం శూన్యంగా ఉన్నది. ఆరో వస్తువుని తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం 90, ఉపాంత ప్రయోజనము -10గా ఉన్నది. అంటే ఇక్కడ ఈ పట్టికను పరిశీలించినట్లయితే మొత్తం ప్రయోజనం 5వ యూనిట్ దగ్గర గరిష్టమై ఉపాంత ప్రయోజనము శూన్యంగా ఉన్నది. సో ఇక్కడ వినియోగదారుడు, హేతువాది అయిన వినియోగదారుడు తన వినియోగాన్ని ఇక్కడ ఆపివేయవలెను. లేదంటే అతను అదనపు యూనిట్లను ఉపయోగించినట్లయితే ఆ అదనపు యూనిట్ల వల్ల అతను కలుగురు ప్రయోజనం రుణాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్, ఈ ఉపాంత ప్రయోజనమునకు మరియు మొత్తం ప్రయోజనము ఉపాంత ప్రయోజనమునకు సంబంధం ఎలా ఉన్నదనేది ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది. 1, వెన్ టోటల్ యూటిలిటీ ఇంక్రీజెస్ ఎట్ డిమినిషింగ్ రేట్, మార్జినల్ యూటిలిటీ ఫాల్స్. మొత్తం ప్రయోజనము తగ్గుతున్న రేట్లో పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనము క్రమంగా క్షీణిస్తుంది. అదేవిధంగా వెన్ టోటల్ యూటిలిటీ ఈజ్ మ్యాక్సిమం, మార్జినల్ యూటిలిటీ ఈజ్ 0. ఎప్పుడైతే మొత్తం యూటిలిటీ మ్యాక్సిమం అయ్యిందో, గరిష్టమైందో, ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉన్నది. వెన్ టోటల్ యూటిలిటీ డిక్రీజెస్, మార్జినల్ యూటిలిటీస్ బికమ్ నెగిటివ్. ఎప్పుడైతే టోటల్ యూటిలిటీ డిక్రీజ్ అయిందో, మొత్తం ప్రయోజనము క్షీణించిందో, ఉపాంత ప్రయోజనము రుణాత్మకంగా ఉన్నది. దీన్ని ఈ క్షుణ్ణపాంత ప్రయోజన సూత్రాన్ని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా తెలుసుకున్నాం. OX అక్షంపై వస్తువు యొక్క పరిమాణమును, OY అక్షంపై మొత్తం ప్రయోజనమును, ఉపాంత ప్రయోజనం తీసుకున్నాము. TU అనేది మొత్తం ప్రయోజనం, టోటల్ యూటిలిటీ కారు. MU అనేది మార్జినల్ యూటిలిటీ కారు. ఐదవ వస్తువు దగ్గర ఉపాంత ప్రయోజన రేఖ X అక్షానికి ఖండించినది, మొత్తం ప్రయోజన రేఖ గరిష్టంగా ఉన్నది. ఈ బిందువు వద్ద వినియోగదారుడు తన వినియోగాన్ని గరిష్టం చేసుకున్నాడు. ఈ బిందువును దాటి వినియోగదారుడు తన వినియోగాన్ని ఉపయోగించినట్లయితే ఆ అదనపు వినియోగం వల్ల లభించే అదనపు ప్రయోజనము రుణాత్మకంగా ఉంటుంది. ఈ లిమిటేషన్స్ ఆఫ్ ఈ క్షుణ్ణపాంత ప్రయోజన సూత్రం ఈ క్రింది పరిమితులను కలిగి ఉన్నది. ఈ రేర్ అండ్ కాయిన్స్, క్యూరియస్ థింగ్స్ విషయంలో ఈ సూత్రానికి పరిమితి ఉన్నది. గూడ్స్ ఆఫ్ డిస్ప్లే, మన్నికైన వస్తువుల విషయంలో ఈ సూత్రంకి పరిమితి ఉంది. కన్జంప్షన్ ఆఫ్ పబ్లిక్ గూడ్స్, పబ్లిక్ వస్తువుల విషయంలో ఈ సూత్రానికి పరిమితి ఉంది. ఇంటాక్సికెంట్స్ విషయంలో ఈ సూత్రానికి పరిమితి ఉంది. గుడ్ బుక్స్ ఆర్ పోయిట్రీ, గుడ్ బుక్స్ మరియు పోయిట్రీ విషయంలో ఈ సూత్రానికి పరిమితి ఉంది. ఫస్ట్ టైం కన్జంప్షన్ ఆఫ్ ఎ కమోడిటీ విషయంలో కూడా ఈ సూత్రానికి పరిమితి ఉన్నది. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది లా, బేసిస్ ఆఫ్ ద లా ఆఫ్ డిమాండ్. ఈ సూత్రం డిమాండ్ సూత్రానికి ప్రాతిపాదిక. క్షుణ్ణపాంత ప్రయోజన సూత్రం ఆధారంగానే మనం డిమాండ్ సూత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా థియరీ ఆఫ్ వాల్యూ, ఒక వస్తువు వాటర్ డైమాండ్ పారాడాక్స్కు, అంటే ఓ వస్తువు ధరను నిర్ణయించడానికి క్షుణ్ణపాంత ప్రయోజన సూత్రం ఉపయోగపడింది. ధరను కానీ విలువను నిర్ణయించేది క్షుణ్ణపాంత ప్రయోజన సూత్రం ఆధారంగా ఆ వస్తువు యొక్క ధరను, విలువను నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్, కన్జ్యూమర్ సర్ప్లస్ కాన్సెప్ట్. మార్షల్ యొక్క వినియోగదారుని మిగులు సిద్ధాంతానికి ఈ క్షుణ్ణపాంత ప్రయోజన సూత్రం ఆధారంగానే నిర్మించడం జరిగింది. ఇంపార్టెన్స్ టు ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి తన
పన్నుల సేకరణ, ఆ సేకరించిన పన్నులను తిరిగి పునఃపంపిణీని చేయడానికి షినోపాంత ప్రయోజన సూత్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. సోషలిజం అంటే సామ్యవాద శ్రేయోరాజ్యాన్ని స్థాపించటకు షినోపాంత ప్రయోజన సూత్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. వెరైటీ ఇన్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అంటే వివిధ రకాలైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి షినోపాంత ప్రయోజన సూత్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఇంపార్టెన్స్ టు ద కన్జ్యూమర్ వినియోగదారుడు గరిష్ట సంతృప్తి పొందడానికి షినోపాంత ప్రయోజన సూత్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. డూ హ్యావ్ ఎనీ డౌట్స్?